హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవని. ఇవాళ నేను పెరుగుతోని ఒక మంచి పెరుగు చారు రెసిపీ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పెరుగు చారు కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఈజీగా, సింపుల్గా ఎలా చేసేసుకోవాలో 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంత ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసేయండి. సమ్మర్ సీజన్లో బెస్ట్ రెసిపీ అనమాట. అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు. ఈ ఎండాకాలంలో వేడివేడిగా కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా ఇలా తొందరగా అయిపోయే రెసిపీస్ ట్రై చేస్తే బెటర్ అనమాట. ఇది ఈజీగా అలా చేసేసుకోవాలా. ఇప్పుడు నేను వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అంతా పెరుగు తీసుకుంటున్నాను. దీన్ని మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇలా పెరుగుని ఉండలేం లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపి తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా సాఫ్ట్గా పెరుగుని కలిపేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే కారం నేను ఇక్కడ మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ అంత కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంత వేయించి పొడి చేసుకుని జీలకర్ర పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి మనకు డైజెషన్కి చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఈ పెరుగు చారులో. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ అంత నేను ఇక్కడ చాట్ మసాలా కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ కూడా చేసేసేయచ్చు. ఇలా ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా మిక్స్ చేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. మనకు చారుకి ఇంత వాటర్ పడితే అంత వాటర్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి నెక్స్ట్ ఏం వేసుకోవాలో చెప్పేస్తాను. చూస్తున్నారు కదా, ఇంత ఈజీగా రెడీ అయిపోతుంది ఈ చారు అయితే. ఇందులో నేను ఇక్కడ బూందీ వేస్తున్నాను. బూందీ మనము రెగ్యులర్గా తినే బూందీ నేను ఇక్కడ వాడుతున్నాను. ఇలా బూందీ వేసుకొని ఈ పెరుగు చారు చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అసలు తినేటప్పుడు చాలా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఇలా బూందీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఇలా హాట్ ఆయిల్లో కొంచెం నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుని ఇలా జీలకర్ర మంచిగా వేగాక ఈ ఆయిల్తో పాటు జీలకర్రని మంచిగా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పోపు ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా, సూపర్ ఈజీగా ఇది మనకు రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమ్మర్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీరవలి, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.